మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ట్రైన్ జర్నీ కొత్తగా చేసే వాళ్ళకు ఉపయోగపడేటువంటి వీడియో చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది ఎం6 అంటే ఈ ఎం6 అనేది దేన్ని చూస్తుందంటే థర్డ్ ఎకానమీ అంటే దీంట్లో విభాగాలు ఉంటాయండి. ఒకటొచ్చేసి ఫస్ట్ టైర్, సెకండ్ టైర్, థర్డ్ టైర్, స్లీపర్, జనరల్ ఇలాంటి విభాగాలు ట్రైన్‌లో ఉంటాయి. ట్రైన్‌లో కూడా సూపర్ ఫాస్టు తర్వాత వచ్చేసి ప్యాసింజర్ అండ్ లోకల్ ట్రైన్స్ ఇలాంటి ఆహ్, సూపర్ స్పీడ్ ట్రైన్స్ రకరకాలు ఉంటాయి. మరి వాటి యొక్క డ్యూరేషన్ అది ఎన్ని గంటల్లో చేరుస్తుందనే విధానాన్ని చూసి ఆ ట్రైన్ టికెట్ వరదని బట్టి మరి మన అవైలబుల్‌ని బట్టి మన ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలి. మీరు చూస్తున్నారు ఇది థర్డ్ ఎకానమీలో మనం లోపల ఎంట్రీ కాగానే ఇలాంటి వాష్ బేసిన్స్, బాత్రూమ్సు ఇలాంటివన్నీ మన ముందర ఉంటాయి. డస్ట్‌బిన్‌తో సహా ఉంటాయి. ఎందుకంటే మనము 3, 4 రోజుల ప్రయాణం చేయాలి కాబట్టి ఇలాంటి వసతులు ఇండియన్ రైల్వే నుంచి సదుపాయాలు కల్పిస్తారు. సో, మీరు కొత్తగా చేసేవారు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ట్రైన్స్ గురించి నేను వీడియోస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే 2, 3 రోజుల ప్రయాణం ఉంటుంది గనుక ఇవన్నీ సదుపాయాలు కల్పిస్తారు రైల్వే నుంచి, ఇండియన్ రైల్వే నుంచి. థర్డ్ ఎకానమీ లేదా అలాగే థర్డ్ ఏసీ ఇలాంటి టికెట్లు కొనుక్కున్నట్టయితే ఈ విధంగా మనము పడుకోవడానికి ఆహ్, వసతులు ఏర్పాటు చేస్తారు. అలాగే ఏసీ ఉంటుంది గనుక మరియు మనము కప్పుకోవడానికి బెడ్‌షీట్లు కలుగజేస్తారు. మరియు మనం ట్రైన్ కింది భాగాలు చూసినట్టయితే ఈ విధంగా ఉంటాయి. మనము ఎప్పుడైనా ట్రైన్ ఎక్కుతా ఉంటాం కానీ మరి కింది భాగాలను కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ విధంగా అమర్చారు. మానవుని మేధస్సును మనము గొప్పగా సూచించవచ్చు ఇక్కడ. మరి తక్కువ డబ్బులలో మరి ఎక్కువ దూరాన్ని ప్రయాణం చేయడానికి మరియు సురక్షితమైన ప్రయాణానికి రైల్వేను మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఉంటాయి థర్డ్ ఏసీకి సంబంధించి, ఎకానమీకి సంబంధించి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఎకానమీ అని. ఇది థర్డ్ ఏసీ లాగే ఉంటుంది. బట్ దీని లోపల వచ్చేసి కొంచెం స్పేస్ తక్కువగా ఉంటుంది. చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. థర్డ్ ఏసీలో అయితే ఇంకా వెరీ కంఫర్టబుల్ ఉంటది. మనకు సీట్ అవైలబుల్ లేని క్రమంలో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ప్రశ్నలున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ధన్యవాదాలు. మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ట్రైన్ మనము లోపలికి ఎంట్రీ కాగానే ఈ విధంగా డోర్ ఉంటుంది. డోర్‌ని తీసుకొని లోపలికెళ్ళాలి. ఏసీ అమర్చబడి ఉంటుంది. అలాగే ఇక్కడ వాష్ బేసిన్ కూడా చూశారుగా ఈ విధంగా ఉంటుంది. అక్కడ ఫైర్ ఒకవేళ ఇన్‌కేస్ అయి ఉంటే మాత్రం వాడడానికి అక్కడ కూడా ఉంటుంది. వాటర్స్ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు. గ్లాస్ ఉంటుంది. మనం బ్రష్ చేసుకోవచ్చు. సో, పైన సీసీ కెమెరాస్ కూడా అమర్చారు. అక్కడక్కడ మనము ఏ విధంగా ఉండాలనే గైడ్‌లైన్ ట్రైన్స్‌కి సిగ్నల్ సరిగ్గా అక్కడ వేరే ట్రైన్ వెళ్ళాల్సి ఉన్న కొన్ని సందర్భాలలో పట్ పట్టాలుంటాయి కదా ట్రైన్ పట్టాలు అవి జరిగిపోయి ఉన్న ఎలాంటి ఆటంకాలు ఉన్న ట్రైన్స్ ఈ విధంగా ఆపేస్తారు. ఆపినప్పుడు జనాలు ఇలా బయట విశ్రాంతిగా తిరుగుతూ ఉంటే వీడియో తీశాను. మీకు ట్రైన్‌కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను నివృత్తి చేయగలను. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ట్రైన్‌లలో తిరుగుతున్న అనుభవం, టికెట్స్ చేసుకున్న అనుభవం ఉంది కాబట్టి తప్పకుండా నేను మీకు హెల్ప్ చేయగలనని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.